హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేణి ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలో వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. ఏపీ ఎంసెట్ 2024 వెబ్సైట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫార్మ్స్ లో వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా. సో వెబ్ ఆప్షన్స్ పైన అయితే క్లిక్ చేయండి. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే వెబ్ ఆప్షన్స్ హోమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అయితే ఏ డిస్ట్రిక్ట్ లో మీరు కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యూనివర్సిటీ టైప్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు రెడ్ కలర్ లో ప్లస్ అయితే కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయడం వెంటనే మనకి ఈ విధంగా అయితే కాలేజ్ అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని మీరు కిందకి మీదకి కూడా మీరు తెచ్చుకోవచ్చు, లేదు వద్దనుకుంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా మీరు పెట్టుకున్న తర్వాత మనకి సేవ్ అయితే కనిపిస్తుంది. సో సేవ్ పైన అయితే క్లిక్ చేయాలి. సో సేవ్ పైన క్లిక్ చేయాలంటే సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరుగుతుంది. ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకి కాలేజ్ అనేవి అయితే సేవ్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి సేవ్ పక్కన ఫ్రీజ్ అని ఉంది, అండ్ అలాగే పక్కన ప్రింట్ అని ఉంది, పక్కన క్లోజ్ అని ఉంది. సో ఎవరు కూడా ఈ యొక్క ఫ్రీజ్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయొద్దు. ఒకసారి క్లిక్ చేశారంటే మాత్రం మీరు పెట్టిన కాలేజెస్ అనేవి మళ్ళీ మీరు ఎడిట్ అయితే చేసుకోలేరు. సేవ్ చేసిన వెంటనే ఈ విధంగా సేవ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఓకే అని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ప్రింట్ అని కనిపిస్తుంది కదా, సో ఆ ప్రింట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ప్రింట్ పైన క్లిక్ చేయడం వెంటనే మీరు పెట్టిన కాలేజెస్ మీరైతే ప్రింట్ అయితే ఈ విధంగా పీడిఎఫ్ ద్వారా సేవ్ అయితే చేసుకోవచ్చు. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి క్లోజ్ అని కనిపిస్తుంది కదా, సో క్లోజ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఓకే అయితే అడుగుతుంది. సో ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే మీరు లాగౌట్ అయితే అయిపోవచ్చు. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే పెట్టుకోవాలి. అక్కడ ఫ్రీజ్ అని ఉంటుంది కాబట్టి ఆ ఫ్రీజ్ పైన ఎవరు కూడా క్లిక్ చేయొద్దు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.